హాయ్ అందరికీ. మీకు ఎంతమందికి పోలేపల్లి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మీ సైడ్ పోలేపల్లి ఏమంటారో కూడా చెప్పండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నాకు ఇష్టమని పోలేపల్లి అయితే వేస్తుందండి. నేనైతే స్వీట్ ఎక్కువనే తింటా, అందుకే షుగర్ కూడా ఎక్కువనే వేస్తున్నా. పోలేపల్లి కోసం ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదండి, శనగపప్పు, దాని నుంచి వాటర్ తీసి కట్చారు అయితే వేస్తారండి. మీ సైడ్ అయితే కట్చారు ఎలా వేస్తారో నాకైతే చెప్పండి. పోలేపల్లి అయితే మంచిగా చేసుకున్న తర్వాత నెయ్యితోటన్నా ఆయిల్తోటన్నా మంచిగా కాల్చుకోవాలండి రెండు వైపులు. అన్ని పోలేపల్లి కూడా అలానే మంచిగా కాల్చుకోవాలి. వేడి వేడి పోలేపల్లి అయితే రెడీ అండి. టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి పోలేపల్లి నెయ్యితోటి తింటేనైతే. అదేనండి కట్చారు. అందులో కొంచెం చింతపులుపు పోసుకొని ముందుగానే పట్ట పెట్టుకున్న పానకం పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు కూడా స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కారపొడి వేసుకొని పోసి వేసుకోవాలి. ఆ పోసి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ పులుపు కూడా వేసుకొని ఇంకో 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు మంచిగా మరగనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే పోలేపల్లి కట్చారు అయితే రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.